Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మహాపరిశుద్ధుడైన యేసయ్య పవిత్ర నామములో మీ అందరికీ శుభాకాంక్షలు పలుకుతూ సామాన్య కాలం 4వ ఆది పరిచర్యకు మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. C.L. జేమ్స్ అనే ఒక రచయిత టు సీ ఎ వరల్డ్ ఇన్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్ అనే ఒక పుస్తకాన్ని రచించాడు. ఆ పుస్తకంలో ఒక చక్కనైనటువంటి కథను ఆయన ఈ విధంగా రాశాడండి. దేవుని యందు ప్రియులారా, ఏంటండి అంటే, ఒక తెలివైన జ్ఞానము కలిగిన వృద్ధురాలైన ఒక పిల్లి, ఏ వైజ్ ఓల్డ్ క్యాట్, తెలివైన పిల్లి, వృద్ధురాలైన పిల్లి ఒక రోజు రోడ్డు మీద పోతా ఉంటాను. పిల్లి కోన ఒక విచిత్రమైన పని చేస్తా ఉంది. ఏంటా చూస్తే అది తన తోకను పట్టుకోవడానికి చూస్తుంది. ఓకే, ఒకసారి చూస్తాం పిల్లులు వాటి తోకను పట్టుకోవడానికి తిరుగుతా ఉంటాయి. సో తోకను పట్టుకోవడానికి ఆ చిన్న పిల్లి కోన ప్రయత్నిస్తా ఉంటాడు, తిరుగుతా ఉంటాడు. ఈ యొక్క వైజ్ ఓల్డ్ క్యాట్ వచ్చి, రే పిల్లోడా, బుడ్డోడా, ఏం చేస్తున్నావు అని అడిగితే, అయ్యా ఈ విషయం తెలుసా ఏంటి, ఈ జీవితంలో ఉన్నటువంటి ఆనందం అంతా ఆ తోకలో ఉన్నదంట. హ్యాపీనెస్ ఎక్కడ ఉంది? తోకలో ఉందంట. అందుకే ఆ ఆనందాన్ని పట్టుకోవడానికి చూస్తున్నాను, కానీ దొరకట్లేదు. ఆయన విడిచిపెట్టను, పట్టుకుని తీరుతాను అని గిర్రా తీరుతాను, అది దొరకదు. ఇందులో ఆ వైజ్ ఓల్డ్ క్యాట్ అన్నదంట, రే బాబు, నేను జీవితాన్ని చదివాను, ఎన్నెన్నో పుస్తకాలు చదివాను, ఎన్నో జ్ఞానం పొందాను, ముసలాన్ని అయిపోయాను. కానీ నేను తెలుసుకునేది, నేను కూడా నీలాగే జ్ఞానాన్ని పట్టుకుందాం, సంతోషాన్ని పట్టుకుందాం, నా తోకను పట్టుకుందాం, నా తోకలోనే ఆనందం ఉంది అంటూ ఎంత ప్రయత్నించానో, ఇదిగో ముసలాన్ని అయిపోయినా దొరకలే. కానీ విచిత్రం ఏంటంటే, ఒక విషయం తెలుసుకున్నా. ఏంటట, నా పని నేను సజావుగా చేసుకుంటూ పోతే, నేను చేయాల్సిన పని సజావుగా చేసుకుంటూ పోతే, ఆ ఆనందం అనే తోక వెనకాతలే వస్తుంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. నేను దాని వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు, అదే నా వెంట వస్తుంది అని గమనించాను. కనుక నా జీవితం మంచిగా జీవించడం అలవర్చుకున్నాను. నువ్వు కూడా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించుకు. నీ బ్రతుకు చక్కగా నువ్వు బ్రతికితే, చక్కగా నువ్వు జీవిస్తే, మంచిని నువ్వు చేస్తే, పవిత్రంగా నువ్వు ఉంటే, ఆ ఆనందం తోకలాగా నీ వెంట వస్తుంది, గుర్తుంచుకో అంటూ ఆ యొక్క వైజ్ ఓల్డ్ క్యాట్ ఒక మంచి గొప్ప సందేశాన్ని ఇచ్చిందండి దేవుని యందు ప్రియులారా. ఎస్, హ్యాపీనెస్ ఈస్ నాట్ an outside job. Happiness is an inside job. It is deep within. సంతోషం, ఆనందం అన్నది ఎప్పుడు కూడా బయట వెతుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటా. ఎక్కడ? ఒక మందు సీసాలో, ఒక మందు బాటిల్లో ఆనందం ఉన్నదనుకుంటా, ఒక సిగరెట్ ప్యాకెట్లో ఆనందం ఉన్నదనుకుంటా, ఓకే, ఒక చికెన్ బిర్యానీలో ఆనందం ఉన్నదనుకుంటా,
ఇహలోక శారీరక కోరికలను తృప్తిపరచుకోవడంలో ఆనందం ఉన్నదనుకుంటా, అందములో ఆనందం ఉన్నదనుకుంటా, కీర్తి ప్రతిష్టలలో ఆనందం ఉన్నదనుకుంటా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజానికి దేవాది దేవుడు ఆ ఆనందాన్ని నీలోనే ఉంచాడు. ఆనందం ఎక్కడో బయట వస్తువులలో కాదు, నీ ఆలోచనలో, నీ బుద్ధిలో, నీ మనస్సులో అది నువ్వు వెతుకుకోవాలి అంటూ ప్రభు మనకి ఈ రోజున నేర్పిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఆనందానికి అష్టభాగ్యాలు, అష్టమ సూత్రాలు, 8 సూత్రాలు. ఆరోగ్యానికి అష్టభాగ్యాలు, అష్టమ సూత్రాలు, 8 సూత్రాలు. ఆత్మీయతకు అష్టభాగ్యాలు, 8 సూత్రాలు. ఆనందం కావాలన్నా ప్రభు యేసు పలికిన అష్టభాగ్యాలు నెరవేర్చాలి. ఆరోగ్యం కావాలన్నా, ఆత్మీయత కావాలన్నా ప్రభు యేసు నేర్పిస్తున్నటువంటి యొక్క అష్టభాగ్యాలను మనం నెరవేర్చాలి, పాటించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాటిని ఏమంటారండి అంటే ఇంగ్లీష్ లో బియాటిట్యూడ్స్ అంటారు. బి ద యాటిట్యూడ్, బియాటిట్యూడ్స్ ఉండవలసినటువంటి యాటిట్యూడ్, ఉండవలసిన జీవిత గుణగణాలు, ఉండవలసిన జీవిత లక్షణాలు, ఈ అష్టభాగ్యాలు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటి అష్టభాగ్యాలు? చూడండి, అందరూ ఒకసారి ప్రభు యేసు కోసం మరి ఒకసారి చక్కగా వాటిని ధ్యానిద్దాం. నేను మొదటి భాగం చెప్తాను, మీరందరూ రెండో భాగం చెప్పాలి. ఓకేనా? మొట్టమొదటిది అష్టభాగ్యాలు. దీనాత్ములు ధన్యులు, ఓకే, దీనత కలిగి జీవించాలి. 2 శోకార్తులు ధన్యులు, అంటే 24 గంటలు ఎడుతూ కూర్చోవాలా? నీ పాపాల కొరకు శోకిస్తే నీవు ధన్యుడు, నువ్వు క్షమించబడతావు, ఓదార్చబడతావు. వినమ్రులు ధన్యులు, తను తగ్గించుకుంటే హెచ్చింపబడతారు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలవారు ధన్యులు, మంచి కోసం ఎన్ని కష్టాలు పడినా ఒక రోజున నువ్వు ఆనందిస్తావు. దయామయులు ధన్యులు, నువ్వు ఏ కొలతతో కొలుతూ ఆ కొలతతో నీకు నువ్వు బాగుపడను. నిర్మల హృదయులు ధన్యులు, దేవుని చూడాలంటే నిర్మల హృదయం కావాలి. శాంతి స్థాపకులు ధన్యులు, ధర్మార్థము హింసితులు ధన్యులు, నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరందరూ ధన్యులు. తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద 8వది, మీకు ముందు కలిసినటువంటి ప్రవక్తలను సైతము ప్రజలు ఇట్లే హింసించిరి కనుక మీరు ఆనందపడు, మహదానందపడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆరోగ్యానికి, ఆనందానికి, ఆత్మీయతకు ప్రభు చూపించే 8 సూత్రాలు ఈరోజు అష్టభాగ్యాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఈ లోకము యొక్క విధి విధానాలు వేరు, ప్రభు యేసు చూపించే విధి విధానాలు వేరు. ఈ లోకము పగను కోరుకుంటారు, ప్రతీకారం, కంటికి కన్ను, పంటికి పన్ను, తలకు తల ఎగిరిపోవాల్సిందే. ఓకే, దేవుని అహంకారాన్ని కోరుకుంటుంది, డబ్బును కోరుకుంటారు, డాంబిక జీవితం కోరుకుంటారు, గొప్పలు చెప్పుకోమంటారు, లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పుకోమంటారు, పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుతుంటుంది. ఈ లోకము ఇవన్నీ చూస్తుంటే ప్రభు కంప్లీట్ గా అప్ సైడ్ డౌన్ మొత్తం మొదటి వారు కావాలంటే కడపటి వారు కావాలి, గొప్ప యజమానులు కావాలంటే సేవకులు కావాలి, నీ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రాణాన్ని కోల్పోవాలి, హెచ్చించుకోబడాలంటే తగ్గించబడాలి.
దైవరాజ్యం కావాలంటే దీనుడు కావాలి, ఓదార్పబడాలంటే శోకార్తులు కావాలి, సంతృప్తి పడబడాలంటే ఆకలి దప్పులు కలిగిన వాడై ఉండాలి అంటూ ప్రభు యేసు చూపించే మార్గాలన్నీ కూడా వేరుగా ఉంటూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రియులారా, మరి ప్రభు యేసు బాటలో నడుస్తామా, ఈ లోకము కోరుకునే బాటలో నడుస్తామా? దట్ ఈస్ అవర్ ఆప్షన్, యువర్ ఆప్షన్. ఒకరోజు ఒక లారీ డ్రైవర్ లారీ నడుపుకుంటూ హైవేలో పక్కన ఆపాడని, భోజనం టైం వచ్చిందని. దాన్ని ఏమంటారు, పక్కన డాబా అంటారు కదా, డాబా దగ్గర ఆపాడు. ఆ పార్కింగ్, ఆ హోటల్ వెనకాతల ఉంది, వెనక్కి వెళ్ళి పార్కింగ్ చేశాడు. ఇక వెళ్ళాడు, ఒక 6 పరోటాలు అడిగాడు. 6 పరోటాలు ఇచ్చి పడేశాడు. నెమ్మదిగా చక్కగా బుద్ధిగా తింటున్నాడు. ఒకడు తిన్నాడో లేదో, ఈ మధ్యన ఒక 4 కుర్రవాళ్ళు, అల్లరి మోక రౌడీ గ్యాంగ్ 4 బండ్ల మీద గిరగిర గోడ చేసుకుంటూ, ఆటలు కొట్టుకుంటూ, అరుచుకుంటూ, కేకలు వేసుకుంటూ వాళ్ళ బండి అక్కడ పెట్టి అందరు తోస్తూ, కొడుతూ, వెక్కిరిస్తూ వచ్చి వీళ్ళు చేయడం కూర్చున్నారు. వీళ్ళు ఏదో ఆర్డర్ చేశారు, అది లేట్ అవుతుంది. ఎంతో వీడు చూస్తే బక్కగా ఉన్నాడు, చాలా చేతగానే వాళ్ళు ఉన్నాడు కనుక ఈ 4 వాడి ప్లేట్లో ఉన్నటువంటి పరోటాలు లాక్కు తినేస్తున్నారు. వాడి ప్లేట్లో పరోటాలు లాక్కు తింటున్నారు, వాడు కొడుతున్నారు, తింటున్నారు, వెక్కిరిస్తున్నారు. వీడేం మాట్లాడలేదు. లేచాడు, చేయి కడుక్కున్నాడు, బిల్లు కట్టాడు, వెళ్ళిపోయాడు. వీళ్ళు అన్నారు, ఒరే చేతగానే వాళ్ళకు ఉన్నాడరా, ఒరే పిరిగి వాళ్ళకు ఉన్నాడరా, అరే ఎందుకు పనికి రాని వాళ్ళకు ఉన్నాడరా, అరే వాళ్ళ మాట్లాడడం కూడా రాదురా, ఫైటింగ్ చేయడం రాదు, చెయ్యక్కలేకపోయాడు, కాలెక్కలేకపోయాడు, పనికిరాడు అంటావు. అందులో ఒక బ్యాలర్ వచ్చి, అవును సార్, అడిగి మాట్లాడడం రాదు, చెయ్యడం రాదు, కాలెక్కడం రాదు, గొడవడం రాదు, ఇదాని డ్రైవింగ్ కూడా రాదేమోనండి. అదే అలాగో డ్రైవింగ్ ఎందుకు రాదు అంటే, ఏమో బండి రివర్స్ చేస్తూ ఒక 4 బళ్ళుని తుక్కే తొక్కించేశాడు. తర్వాత ఏ రకంగా చేసామంటే నాకు బండి రాదండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరైనా 4 బళ్ళు, ₹1 పరోటా కోసం ₹1,00,000 బళ్ళు వాళ్ళు పోగొట్టుకున్నారు. ఈ లోక జీవితం పగ తీసుకోవాలి, దెబ్బకి దెబ్బ కొట్టాలి అని చూస్తూ ఉంటే ప్రభు యేసు మార్గం దీనత. ఒకసారి ఈనాటి మొదటి పట్టణాన్ని చదువుదాం. దేవుని అందుకు జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదవండి ఎవరైనా. దేశములోని వినయవంతులైన ప్రజలారా, దేశము బదులు గోదావరి విచారణ, గోదావరి విచారంలోని వినయవంతులైన ప్రజలారా. ఎవరు ఉన్నారా? ఎవరు లేరేమో. ఓకే. దేవుని ఆజ్ఞలు పాటించు జనులారా, మీరు ప్రభు యొద్దకు రండు, న్యాయమును పాటింపుడు. 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా, నేను మీ నడుమ వినయాత్ములను దీనులైన ప్రజలను మాత్రమే బ్రతకనిస్తాను. ఎవరగా? వినయాత్ములు, దీనులు. ఇది మొదటి పట్టణం, వినయాత్ములు, దీనులు. 2వ పట్టణం చూడండి. దేవుని ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 26వ వచనం నుంచి చూసినట్లయితే, మీరు గర్వపడడానికంటూ ఈ లోకంలో ఏమీ లేదు. లోకంలో అవివేకులుగా భావింపబడిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ రోజు నేను గురువు అయ్యానంటే నేను గొప్పవాడిని కాదు, ఎందుకు పనికి రాని వాళ్ళను, జాగ్రత్తలను దేవుడు ఎన్నుకున్నాడు, గొప్పవాళ్ళను చేశాడు. ఈ లోకము చేత తృణీకరింప వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. వాళ్ళను భాగ్యవంతులను, బలవంతులను, అదృష్టవంతులను పునీతులుగా దేవుడు మలుస్తున్నాడు. 29వ వచనం, దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకోలేడు. ఓకే. 31వ వచనం, గొప్పలు చెప్పదలిచిన వాడు ప్రభువు చేసిన దాని గురించి మాత్రమే గొప్పలు చెప్పుకొనవలెను. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున 8 మార్గాలు ఈ రోజంతా చదువుకుంటూ ధ్యానించుకుంటూ పోతే నిజానికి 8 ఆదివారాలు కావాలి. అందులో ఒక్కటి మనం ధ్యానం చేద్దాం. ఏంటంటే దీనత్వం లేదా వినమ్రత. ఎందుకంటే మొదటి పట్టణంలో వినయవంతులారా రండు,
రెండవ పట్టణంలో అనుకువ కలిగి ఉండండి, గొప్పలు చెప్పుకోవద్దు అంటున్నారు. కనుక అనుకువ అనే అంశాన్ని ధ్యానిద్దాం. ఫ్రాన్సిస్ డిసేల్స్ గారు రాసినటువంటి ఇంట్రడక్షన్ టు డివోట్ లైఫ్ అనగా భక్త జీవితానికి ఒక పరిచయం అనే పుస్తకంలో నుండి చాప్టర్ 4 ఆయన రాసిన మాటలే ఈ రోజు మీతో పంచుకుంటున్నా. ఈ రోజు ఫాదర్ మనోజ్ గారి ప్రసంగం కాదు, ఈ రోజు ఒక పునీతుడు చెప్పినటువంటి విషయాలు మీతో పంచుకుంటున్నాను. దేవుని యందు ప్రియులారా, బహిర్గతమైన అనుభవం గురించి ధ్యానిద్దాం. వినమ్రులు ధన్యులు. ఏమవుతారు వాళ్ళది? భూమికి వినమ్రులు ధన్యులు. వినమ్రత కలిగి జీవిద్దాం, దీనత్వము కలిగి జీవిద్దాం. దీనత్వము అనగా దేవుని మీద ఆధారపడడం. దేవుడే సర్వమునకు మూలము అనేవాడు దీనుడు. దీనత్వము కలిగి జీవించాలి, వినమ్రత కలిగి జీవించాలి, వినమ్రులుగా తమను తాము తగ్గించుకుంటూ జీవించాలి. ఈ అంశమును పునీతుల మాటలలో మనం కొంచెం లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కానీ మామూలుగా ప్రసంగం చెప్పేటప్పుడు 1, 2, 3 మాటల్లో చెప్పేస్తాను. కానీ ఇది పునీతులు చెప్పిన మాటలు కనుక ర్యాండమ్ గా కొన్ని ఆలోచనలను మన ముందు పునీతులు ఉంచుతున్నారు. అది స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా ఆలకించాలి, లేదంటే ఒకటి మిస్ అయితే అర్థం మిస్ అవుతారు. ఓకే, చూద్దాం. మొట్టమొదటిగా ఈ వాక్యంతో ప్రారంభిద్దాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 3, 4 వచనాలు చదవండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 3, 4 వచనాలు. ప్రవక్త అంటున్నాడు ఆ యొక్క స్త్రీతో, మొదట నీవు వెళ్ళి నీ ఇరుగు పరివారి ఇండ్ల నుండి నీకు దొరికినన్ని వట్టి దుత్తలు ప్రోగు చేసుకొని రమ్ము. వట్టి దుత్తలు అంటే ఏంటి? ఖాళీ కుండలు తీసుకొని రా. ఆ మొదట నీవు నీ కుమారులు నీ ఇంటి లోపలికి వెళ్ళి తలుపులు బిగించుకొని ఆ ఒట్టి దుత్తలన్నింటినీ నూనెతో నింపుడు. దేవుని యందు ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. ఆ యొక్క అక్కడ అద్భుతం జరుగుతుంది. ఒక ప్రవక్త యొక్క భార్య, ప్రవక్త చనిపోయాడు, అప్పులు పాలైపోయారు. ఎలీషా దగ్గరికి వెళ్ళారు. అయ్యా, అప్పులు పాలైపోయాము, ఏంటి మా పరిస్థితి అంటే, నువ్వు ఒక పని చేయి, దేవుడు అద్భుతంగా నిన్ను కాపాడబోతున్నాడు. ఏం చేయాలంటే ఖాళీ కుండలు రెడీ చేసుకో. ఏంటట? అందరు చెప్పండి, ఏం చెప్పండి? ఏంటట? ఖాళీ కుండలు, ఖాళీ దుత్తలు రెడీ చేసుకోవాలి. ఎందుకు ఖాళీ దుత్తలు అంటే, అది ఖాళీగా ఉంటేనే కదా అందులో నూనె పోయగలం. ఓకే, అందులో ఖాళీ ఉంటేనే కదా అందులో నూనె పోయగలం. దేవుని యందు ప్రియులారా, మన హృదయము కూడా కొండవలే ఖాళీ చేసుకోవాలి. ఏమీ లేని వారముగా ఉండాలి. అప్పుడు నూనెను పోసినట్లుగా దేవుని కృపావరాలతో ప్రభు మనలను నింపగలుగుతారు. దేవుని యందు ప్రియులారా, మనం ఎప్పుడు కూడా మన హృదయాలలో నేను చాలా గొప్ప, నేను చాలా రిచ్, నేను చాలా రిచ్ అని ఒకడు, నేను చాలా బ్యూటిఫుల్, హ్యాండ్సమ్ అని మొదలకూడదు. నా అంత పాటగాడు లేడని మొదలకూడదు. నా అంత డ్యాన్స్ చేసేవాడు లేడని మొదలకూడదు. నా అంత తెలివైనవాడు లేడని మొదలకూడదు. ఇలా మన మది, మన హృదయం, మన జీవితాలు, మన హృదయాలలో ఏవేవో నింపుకుంటే దేవుని కృపావరాలతో నింపబడలేము. దేవుని యందు ప్రియులారా, లౌకిక వాంఛలను, కీర్తి కాంక్షలను తొలగించుకుంటేనే దేవుని కృపావరములతో మనము నింపబడగలము. కనుక అనుకువ అని మనం ఆలోచించుకుంటేనే దేవుని కృపావరములకు మనము పాత్రులము. ఇది మొట్టమొదటి మనం నేర్చుకోవాలి. దేవుని కృపావరములతో నీవు నేను నింపబడాలంటే ద ఫస్ట్ కండిషన్, empty yourself.
ఎంటీ యువర్ అంటే నాదంటూ ఏమీ లేదు ప్రభువా, నా గొప్పతనం అంటూ ఏమీ లేదు ప్రభువా అని మనము గ్రహించగలగాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని ఉదాహరణలు రాను మనం చూద్దాం. మొట్టమొదటి ఉదాహరణ, ఒకడు ఎవడైనా కానీ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఒకడు ఒక అందమైనటువంటి బట్టలు ధరించాడు అనుకుందాం, తలపై అందమైన టోపీ పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో ఈ విధంగా వాళ్ళు ఉండేవారు. టోపీకి వాళ్ళు ఏం చేసేవారు? అందమైన పక్షి ఈగలు గుచ్చుకునేవారు. పక్షి ఈగలు గుచ్చుకునేవారు. తర్వాత మంచి మేలైనటువంటి జాతి గుర్రం మీద వెళ్ళేవారు. మనకు అట్లా చెప్పాలంటే మామూలు బండి కాదు, బుల్లెట్ బండి. ఓకే, మామూలు షూ కాదు, అది పెద్ద కంపెనీ షూవే. కళ్ళతల మామూలు కళ్ళతల కాదు, రేమండ్స్ కళ్ళతల, మామూలు జీన్స్ కాదు. కంపెనీ చెప్పండి, అది పేరు ఏదో పెద్ద పెద్ద కంపెనీ, పెద్ద కంపెనీ జీన్స్. ఇది వేసుకొని వచ్చాడనుకో, నేను చూసారా ఎంత గొప్పగా ఉన్నానో అనడానికి లేదు. నిజానికి ఆ బట్టలు బాగుంటే అది నీ గొప్ప, నువ్వు చేశారా? ఆ కంపెనీ వాడు గొప్పతనం. టోపీ బాగుంటే నువ్వు చేసావా? ఆ కంపెనీ వాడు గొప్పతనం. గుర్రం మీద నువ్వు వచ్చావు కనుక నువ్వు గొప్పవాడు అనుకుంటేరా? అది గుర్రం మీద గొప్పతనం. బుల్లెట్ బండి మీద వస్తే గొప్ప అనుకుంటేరా? అది బుల్లెట్ కంపెనీ వాడు గొప్పతనం. పక్షి ఈగలు పెట్టుకుంటే నువ్వు గొప్పవాడు అనుకుంటేరా? ఆ పక్షి గొప్పతనం. కనుక బట్టలు బాగున్నాయంటే కుట్టు వాడే గొప్పతనం, కంపెనీ వాడే గొప్పతనం. ఈ విధంగా మనం కానీ ఆలోచించగలిగితే మనము అనుకోవడం అలవర్చుకోగలుగుతాం. టోపీ నీది కాదు, పక్షి ఏకం నీవి కాదు, బట్టలు నీవి కాదు, షూ నీది కాదు. నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా, అది వేరే విషయం. నువ్వు చెయ్యలే, నువ్వు సృష్టించలే. కనుక మనలో గొప్పదంటూ ఈ లోకంలో దేని గురించి మనము గొప్పలు చెప్పుకోగలము? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక ఉదాహరణ, మరొక ఉదాహరణ, కెస్ట్రల్ అనే ఒక డేగ జాతి పక్షి ఉంటారు. కెస్ట్రల్. ఈ కెస్ట్రల్ని అనే చిన్నది, కొంచెం చిన్న డేగ. దీనిని చంపడానికి పెద్ద పెద్ద పక్షులు వస్తూ ఉంటాయి. ఈ పెద్ద పెద్ద పక్షులు ఈ కెస్ట్రల్ అనే డేగను చంపడానికి వస్తే అది సూటిగా వాటి కళ్ళల్లోకి చూచి విచిత్రమైనటువంటి సౌండ్ చేస్తా, భయానకమైన శబ్దం చేస్తుందండి. ఆ భయానకమైన శబ్దం చేస్తే దేవుని యందు ప్రియులారా, ఆ శబ్దానికి అవి భయపడిపోయి ఎక్కడి నుంచో ఏదో వింత జంతు వచ్చి పడిపోతే అన్ని పారిపోతాయి. ఇది హ్యాపీ సేఫ్ అన్నమాట. కానీ ఈ కెస్ట్రల్ అన్నది ఎక్కడైతే ఉంటుందో పావురాలన్నీ కూడా అక్కడే ఉన్నాక ఇష్టపడతాయి. ఎందుకని? ఏ కష్టం రాదు, ఏ ప్రమాదం రాదు. ఈ కెస్ట్రల్ అనే పక్షి వెనకాతలు తిరిగితే మాకు కష్టం రాదు, మాకు ప్రమాదం రాదు, ఒకవేళ వచ్చినా ఇది తరిమి కొడతాది అని. ఏ విధముగా అయితే కెస్ట్రల్ అనే ఈ పక్షి వెనకాతల పావురాలన్నీ చేరడానికి ఇష్టపడతాయో, ఏ హృదయంలో అయితే అనుకువ ఉంటుందో అక్కడ మిగతా పుణ్యాలు, మిగతా సుగుణాలు, మిగతా పవిత్ర జీవితం అంతా వచ్చి ఉండడానికి ఇష్టపడతారు. ఎక్కడైతే ఈ కష్టాలు ఉన్నప్పుడు భావనలు వస్తున్నాయో, ఏ హృదయంలో, ఏ వ్యక్తిలో, ఏ జీవితంలో అనుకువను అలవర్చుకుంటాడో వాడి హృదయంలో మిగిలిన సుగుణాలు, పుణ్యాలన్నీ కూడా ఉండగలుగుతాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే పునీతులు, సకల పునీతులు, ముఖ్యంగా సకల పునీతులకు సామ్రాట్ అయినటువంటి యేసు ప్రభు, ఆయన యొక్క ఏకైక తల్లి, దివ్య తల్లి అమ్మ మరియమ్మ, వీళ్ళ గొప్పతనం ఏంటి అంటే వారిని వారు ఏమి లేని వారిగా ఇచ్చుకున్నారు. ఒకరంటారు తను రిక్తులు చేసుకొని శిలువ మరణం వరకు రిక్తులు చేసుకున్నాడు. మరొక తల్లి అంటున్నారు, నేను ఆ ప్రభుని దాసురాలను అంటూ చెప్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక
అనుకువ కలిగి ఉంటే దేవుని కృపావరాలు వస్తాయి. మనమంటూ గొప్పలు చెప్పుకోవడానికి ఈ లోకంలో ఏదీ లేదు అని మనము గుర్తించాలి. కీర్తి కాంక్ష అన్నది వ్యర్థమైన కీర్తి అన్నది దానికోసం ప్రాకులాడడం అనర్థకమవుతుంది. మనం తెలుసుకోవాలి దేవుని యందు ప్రియులారా. గొప్పలు చెప్పుకోవడం, గొప్ప వాళ్ళగా భావించుకోవడం వ్యర్థమైన కీర్తి కాంక్ష అవుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని ఉదాహరణలు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒకటి, నెంబర్ 1 ఇందాక చెప్పిన ఒకటి బట్టల గురించి అదొకటి. రెండవ ఉదాహరణ ఏంటి? కొంతమంది మీసా లేదా గడ్డ తిప్పుతా ఉంటాడు. ఆడు గుళ్ళో ఉన్న తిప్పుతానే ఉంటాడు. వాడు అనుకుంటాడు ఇంకా నా మీసం లాంటి మీసం ఈ లోకంలోనే లేదు. కొంతమంది మీసాలను బట్టి, కొంతమంది గడ్డాలను బట్టి ఇలా అవుతా ఉంటారు. ఓకే, దేనికి ఆ గర్వపాటు? దేని కొరకు అంటే ఇతరులను ఇంప్రెస్ చేద్దామని, ఇతరులను ఇంప్రెస్ చేద్దామని. ఇంకా లేడీస్ జోలికి వెళ్ళడం లేదు, వెళ్ళేవాళ్ళు బోల్డ్ ఉంటాయి. ఓకే, ఇక తల మీద ఏదది దీని ఏమంటారు, జడను బట్టి వాళ్ళ యొక్క గర్వం లేదా అహంకారం, వాళ్ళకి మిడిసిపాటు, వాళ్ళు గొప్ప వాళ్ళగా ఎంచుకోవడం. లేదంటే నా తల చూసావా, ఎవరో చూడడం, నువ్వు చూడు. ఓకే, బట్టలు వేసుకొని అటు ఇటు తిరుగుతావు, ఏంటి అలా తిరుగుతుంది అనుకుంటే నన్ను చూడలేదా, నా బట్టలు చూడలేదా, ఓహో బట్టల అదే చెప్పులు వేసుకొని వచ్చాడు. ఓకే, చెప్పులు వేసుకొని వస్తే ఆ చెప్పులు చూడాలి, అటు తిరుగుతా ఉంటారు. ఇలా చెప్పులను బట్టి, లేదంటే చెప్పిన కదా గాయకులైతే ఇక వాళ్ళకు విడిచిపాటు జనరల్గా మన వాళ్ళు మంచివాళ్ళు, మన వాళ్ళు చాలా మంచి వాళ్ళు. జనరల్ గా ఇన్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళు ఒక పాటలు పాడే వ్యక్తి, అమ్మ ఇక చాలు, నువ్వు 1 సంవత్సరం లీడర్ గా చేసావు కదా, తప్పుకో ఇంకొక ఛాన్స్ ఇవ్వంటే మసలు గుడిగాడ మన అంతే అయిపోయింది. ఒక యూత్ లీడర్ ఉన్నాడు అనుకుందాం, ఏరా బాబు ఇప్పుడు కొత్త వాడికి ఛాన్స్ ఇద్దాము, వీళ్ళు లీడర్ పెడదామా, ఆడ బొమ్మ పెట్టేసుకుంటాం. లేదా పెద్దలు ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా మీరే వస్తున్నారు కదా, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామా అన్నాం అనుకో, ఇంకంతే. ఇక్కడ కాదు మనం చెప్తాను నేను, జనరల్ గా ప్రపంచ వ్యాప్తముగా అన్ని విచారంలో మన హ్యూమన్ సైకాలజీని చెప్తున్నా. ఉండగలరా, భరించగలరా, సహించగలరా, సరే ఇంకొకరికి అవకాశం ఇవ్వండి, పర్వాలేదులండి అని చెప్పగలమా? దేవుని యందు ప్రియులారా, లేదు. బతుకున్నంత వరకు నేనంటే నేనే. ఒకవేళ తీసేసావా, నేను గుడికి రాను. ఒకవేళ తీసేసావా, నేను హెల్ప్ చేయను, నేను సహాయం చేయను, నేను ఎందులో ఉండను, నాకెందుకు, ఎవరైపోతే నాకెందుకు. ఇటువంటి మనస్తత్వాలు ఉన్నాయి అంటే మనలో అనుభవం ఉందా? మనము దీనులమేనా? మనము వినమ్రులమేనా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక అమ్మ భోజనం పంపించింది. సరదాగా యాక్చువల్లీ 1 టైం బాగలేదు అన్నా అనుకో, ఫినిష్, గాన్ కేస్, అయిపోయింది. ఓకే, బాగున్నా బాగోపోయినా ఏం చెప్పాలా? సూపర్ చెప్పాల్సిందే, వేరే దారి లేదు కదా. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరు, అనుదిన జీవితంలో కొంతమంది చదువు విషయంలో నా అంత తెలివైనోడు లేడు, నా అంత జ్ఞానవంతుడు లేడు అన్నటువంటి ఆలోచన. అంతెందుకు, శాకానుడు మనల్ని ఎంతగా వశపరుచుకుంటున్నాడంటే 4 ముక్కలు బైబిల్ చదవడంలో కూడా గర్వము, అహంకారము, పొగడ్తలు. నేను బాగా చదివానా? దేవుడి కోసం చదివినప్పుడు ఏంటి అవన్నీ? దేవుడి కోసం చేసే పనిలో పొగడ్తలు ఆశించకూడదు. దేవుని యందు ప్రియులారా, నెవర్ ఎవర్ క్రేవ్ ఫర్ అప్రిషియేషన్. నో. గౌరవము, మహిమ, ఘనత దేవుడికే చెందాలి, ఇంకెవరికి చెందడానికి లేదు. ఎవరికి? పొగడ్తల వరకు ఆశించే వ్యక్తులము మనం కాకూడదు. అలా ఆశించే వ్యక్తి అయితే నువ్వు
డాంబికుడవు మాత్రమే. డాంబికుడవు దాన ధర్మాలు చేస్తా, ప్రజలకు, పేదలకు, దేవునికి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పొరపాటు నీ పేరు చెప్పలేకపోతే ఇక్కడనే కాదు, నాట్ ఓన్లీ యూ, నాట్ ఓన్లీ 1 or 2 or 3, ఎవ్రీవేర్, అంతటా లుక్ ఎట్ మన స్పిరిచువాలిటీ, మన ఆత్మీయత లోపలంతా డూబు, లోపలంతా దొంగ మాత్రమే ఉంది దేవుని యందు. ప్రియులారా, నిజమైన ఆత్మీయత కలిగిన వాడు ఎవడు కూడా అందరికీ తెలియాలి అని అనుకోడు. అందరికీ తెలియాలి అని అనుకుంటున్నాడు అంటే వాడు ఒట్టి డాంబికుడు. వాడి స్పిరిచువాలిటీకి దేవుడిచ్చే మార్కులు 100కి 0. 0 అంటే 0. పీఠ మీద నుంచి ప్రకటిస్తే వేల రూపాయలకు మరిచి నువ్వు సీక్రెట్ గా దానం చేయాల్సి వస్తే పిల్లలు, చిన్న పిల్లలు చెప్తున్నారు సార్, నాకు చిన్నపిల్లలు ఎవరు చూడలేదు కదా, అసలు ఏంటి నాకేం కావాలి, దేవుడు చూస్తున్నాడు, అవసరం లేదు, దేవుడు ఇది అవసరం లేదు. డాంబిక జీవితం, డొల్ల జీవితం. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దాన ధర్మాల విషయంలో ఆలోచన చేసుకోండి. దేవుడు నన్ను దీవించాలి అన్న ఆలోచన కన్నా మనుషులను గుర్తించాలి అన్న ఆలోచన ఎక్కువైతే ఆ పుణ్యం వలన, ఆ దానం వలన నీకు ఒక్క లాభం ఉండదు, నష్టం తప్పించి. ఆ రోజున దేవునికి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు దానం చేసే ఎంతో మంది ఉన్నారు. దేవుడు వాళ్ళ చూడని కూడా చూడలేదు. ఒక నిరుపేద మంచి మనసుతో 2 కాసులని ఆయన గుర్తించాడు దేవుని యందు. ప్రియులారా, ఈ రోజున అనుకోవ గురించి ధ్యానిస్తున్నాం, వినమ్రత గురించి ధ్యానిస్తున్నాం, అష్టభాగ్యాలలో ఒక సుగుణాన్ని మనం ధ్యానిస్తున్నాం. అన్ని ధ్యానించలేం కనుక అనేక జీవిత సందర్భాలు, సంఘటనలు చెప్తున్నా. దేవుని కృపావరణ రావాలంటే నిన్ను ఖాళీ చేసుకోవాలి. ఆ నూనె రావాలంటే ఖాళీ పాత్రలు సమకూర్చుకొని ప్రవక్త చెప్పినట్లుగా మన గురించి మనం గొప్ప చెప్పుకోవడానికి, గొప్పలు ఆశించడానికి ఏమీ లేదు. కొంతమందికి ఒక జబ్బు ఉందండో, ఒక భయంకరమైన జబ్బు ఉంది. ఏదో జబ్బు తెలుసా? అందం. దే థింక్ దట్ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్, దో నాట్. నిజానికి లేదు, కాదు. ఓకే, ఎవరో ఎప్పుడో చెప్తుంటే విన్నా. నేను ఏం చేస్తాను, బయట తెట్లే కదా మొఖం మీద, అలాగా ఏం కథ చెప్పి నేను అలాగా మనసులో అనుకోనే. వాడు నేను కానీ నడిస్తేనండి అని నడిస్తే అందరూ నాకే చూస్తారండి. అబ్బా, ఇంకెవరికి పని లేదు, ఈ లోకంలో అందగత్తి నువ్వే. దీన్ని ఏమంటారు? సైకోపా, మెంటల్ కేస్. మెంటల్ కేస్. అందరూ ఈ కథ తెలుసు, నువ్వు అందగా చూడరావా అని అడిగితే, లేదు నాకు తెలుసండి, నా తెలుసు, నువ్వు అనేసుకుంటున్నావు అంతే. దేవుని అందం విషయంలో, చదువుల విషయంలో, లేదంటే జిత్తు, మేసము, గెడ్డల విషయంలో, వస్త్రముల విషయంలో, దానం విషయంలో మనము గొప్పలు చెప్పుకోవలసినటువంటిది అటు ఏమీ లేదు అని మనం గుర్తించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఆ రోజుల్లో ఫ్రాన్సిస్ డిసేల్స్ పురోహితులు జీవించిన కాలంలో జంతు బాంబు, నొప్పులు బాంబ్ అంటే మందు. ఈ బాంబ్ అనేది బాధ నివారణ తైలము వాళ్ళు టెస్ట్ చేసేవారు. ఎలా టెస్ట్ చేసేవారో తెలుసా? ఓకే, ఒకసారి లెదర్ షాప్కి వెళ్ళారు. ఢిల్లీలో లెదర్ మార్కెట్కి వెళ్తే లెదర్ బ్యాగ్, లెదర్ బెల్ట్, లెదర్ పర్సు ఇవన్నీ ఉంటాయి.
వాళ్ళు మన ముందే లెదర్ మీద ఏదో వేసి అగ్గి పెడతారు, కాలుస్తారు. కాల్స్తే కాదు. ఓకే, సో ఎంత ప్యూర్ లెదర్ చూసారా అంటారు అన్నమాట. అది కొన్నప్పుడు ఆ కింద పెట్టి పనిగా పెడతారు. ఓకే, సో దాన్ని లెదర్ టెస్టింగ్ ఆ విధంగా చేస్తారు. తేనె టెస్ట్ చేస్తారు. తేనె అది నీటిలో వేస్తే అది మునిగిపోతే ఒరిజినల్, తేలిపోతే డూప్లికేట్ అని. అలాగే ఈ జండు బాధ నివారణ తైలాన్ని అది మంచిదా చెడ్డదా తెలియాలి అంటే నీటిలో పోస్తారు. అది ఒరిజినల్ అనుకో అలా క్రిందికి వెళ్ళిపోతారు నీటిలో. అది పైన తేలిపోయింది అంటే అది డూప్లికేట్ అని వాళ్ళు గుర్తించేవారు. దేవుని అంటే ప్రియమైన సహోదరి సహోదరుల, అదే విధంగా ఒక వ్యక్తి పైకి జ్ఞానవంతుడిగా, విజ్ఞానవంతుడిగా, ఉదార స్వభావుడిగా, గౌరవనీయుడిగా కనిపించవచ్చును, కానీ అతనిలో అనుకువ లేకపోతే, నిరాడంబర లేకపోతే, సేవాశీలుడిగా మారకపోతే అంత డొల్లతనం. దేవుని యొక్క ప్రియమైన సహోదరి సహోదరుల, అతను ఎందుకు కూడా పనికిరాని వాడిగా మిగిలిపోతాడు దేవుని దృష్టిలో. ఎప్పుడు ఇది మనకు ఉదాహరణ చెప్తున్నాడు. కుంకుమ పువ్వుకు జాతికి చెందినటువంటి ఒక సాఫ్రాన్ మొక్క అంట నేలపై పాకుతూ ఉంటుంది. నేలపై మనుషులు ఎంత ఎక్కువగా దాన్ని తొక్కితే అంతగా అది ఫాస్ట్గా ఎదుగుతుందంట, అంతగా అది పుష్పిస్తుందంట. దాని మీద ఎవరు తప్పకపోతే అది అలాగే ఉంటుందంట. ఓకే, అదే విధంగా దేవుని యందు ప్రియులారా, ఈ గౌరవ ప్రతిష్టలు, పదవి, హోదాలు మొదలైనవి ఒత్తిళ్లకు, పరీక్షలకు తట్టుకొని నిలబడాలి. అందంగా ఉండడం వలన గౌరవం పెరగవచ్చు, కానీ అందచందాల కోసం అరువులు చాచకూడదు. ఓకే, అలా అందంగా ఉండొద్దని కాదు. యు బి వాట్ యు ఆర్, దట్స్ ఎనఫ్. నేను అందంగా ఉన్నానా వారు అడగాల్సిన అవసరం లేదు. ఇతరులను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, గురువుగా నా బాధ్యతను చేపట్టవచ్చు, కానీ గౌరవ ప్రతిష్టల కోసం అరువులు చాచకూడదు. ఇది ఇట్స్ లైక్ బటర్ఫ్లై. అప్రిషియేషన్, నేమ్ అండ్ ఫేమ్ ఆర్ లైక్ బటర్ఫ్లైస్. బటర్ఫ్లై చూడండి, దాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నంత వరకు అది ఎగిరిపోతా ఉంటుంది. నువ్వు కాముగా ఉంటే అదే వచ్చి నీ మీదకి వచ్చి వాళ్తాడు. పొగడ్తలు, చప్పట్లు, మెప్పుకోలు, గౌరవ మర్యాదలు, ప్రతిష్ట, నువ్వు అరువులు చాచకూడదు. వాటి వెనకాతలు వెళ్ళకూడదు, వాటిని వేటాడకూడదు, వాటి వెనకాతలు పరిగెత్తకూడదు. ఆ పిల్లి పరిగెత్తినట్లుగా నీ పని నువ్వు చేసుకో. నీకు నువ్వుగా జీవించు, వినయముతో జీవించు, అనుకోగలిగి జీవించు. ఆ గౌరవ మర్యాదలు నిన్ను వరిస్తాయి, ఆ పేరు ప్రఖ్యాతులను వరిస్తాయి. నువ్వు వద్దన్నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా అరువులు చేస్తే చాలా జీవితం చాలా నష్టపోతావు. అలా అరువులు చేస్తే దేవుని కోపానికి గురవుతావు. అలా అరువులు చేస్తే దేవుని చేత, మానవుల చేత తిరస్కరింపబడతావు, తృణీకరింపబడతావు. ఈ లోపల ఎవరైనా సరే తన గురించి తన గొప్పలు చెప్పుకోవడంతో నోబడి లైక్స్ టు హియర్ హిమ్. అవునా కదా? ఎవరైనా గొప్పలు చెప్పుకుంటే ఆ చెప్పేవారా బాబు, ఆపరా బాబు, బాబు వెళ్ళకపోతున్నారా బాబు అంటానే కానీ ఆ చెప్పు, ఆ వింటాను, ఆ చెప్పు ఇది ఎవరందరూ అనలేడు, వినలేడు కూడా. దేవుని యందు ప్రియమైన సహోదరుడు, డబ్బు కొట్టుకోవద్దు, సొంత డబ్బు కొట్టుకోవద్దు. నీకు ఎవరైనా డబ్బు కొట్టాలని ఆశించొద్దు, జీవించొద్దు. నెమలి ఉదాహరణ ఈ పునీతుడు చెప్తున్నాడు. ఏంటట, నెమలి తన యొక్క ఏమన్నారు పురి విప్పినప్పుడు, నెమలి పురి విప్పితే ఎంత అందంగా ఉంటుంది కదా. ఆయన అంటాడు, దూరం నుంచి చూస్తే చాలా అందంగా ఉంటుంది, కానీ ఆ పురి విప్పడానికి తన యొక్క శరీరంలో ఉన్న భాగాలన్నింటినీ కూడా అది విదిలించాలి. కన్ను ఇవన్నీ కూడా అందంగా ఉండదంట ఆయన అంటాడు, పునీతుడు అంటాడు. ఓకే,
అది పురిగిప్పడానికి, అందంగా కనిపించడానికి దూరం చూస్తే ఓకే, కానీ దగ్గరగా వెళ్తే ఆ మిగతా భాగాలన్నీ కూడా బయటికి తెలియడం వల్ల అందంగా ఉండదు అంటారు. అలాగే మనం కూడా ఈ అరులు చాచడం లేదంటే భగవంతుల కోసం ఆశించడం, దానికి మనం దూరంగా ఉంటే మన గౌరవం పెరుగుతుంది, దానికి దగ్గరగా వెళ్ళావో నీ విలువ పడిపోతుంది అంటారు. మాండ్రేక్ అనే ఒక మొక్క ఉంటుందంట. ఓకే, మాండ్రేక్ అనే మొక్క, ఆ మొక్కకి దూరంగా ఉన్నప్పుడు మంచి వాసన వస్తుంది, ఎంత బాగుంటుందో. కానీ ఆ వాసన మొక్క దగ్గరికి వెళ్ళి అది నాకు కావాలి అని పట్టుకునేసరికి కలుగురి పడిపోతారు. ఆ తట్టుకోలేమంట. సెంటర్ అంటే కొంచెం కట్టుకుంటే బ్యూటిఫుల్ గా హ్యాపీగా ఉంటుంది, ఫుల్ కొడుస్తున్నాం అనుకో తలనొప్పి. సింపుల్. పూల మొక్కలు అక్కడ మొక్కకుంటే దూరం చూస్తే ఎంత అందంగా ఉంటాయో, ఆశపడి కోసావో చేతిలో అది వాడిపోతుంది, తర్వాత అది అందంగా ఉండడం లేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే విధంగా గౌరవ హోదాలు పరువు ప్రతిష్టలు మనం ఎప్పుడు అంత దూరంలోనే ఉండాలి. అప్పుడే అది మనకు మనశ్శాంతిని ఇస్తుంది, ఆనందాన్ని కలిగిస్తాయి. అలా కాకుండా అస్తమానం పేరు ప్రతిష్టల కొరకు, గౌరవ హోదాల కొరకు తహతహలాడుతూ వాటి కోసమే అహర్నిశలు కష్టపడుతున్నావు అంటే, వాటి వలన బ్రతుకు సార్థకమవుతుందని భ్రమపడుతున్నావు అంటే నీ జీవితం వృధా ప్రయాస, వృధా కాలయాపన అవుతుంది. అటువంటి వారు నిందకు అర్హులు. అటువంటి వారు తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురి అవుతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది ఈనాటి అష్టభాగ్యాల్లో ఒక భాగ్యాన్ని మనం పక్కకు తీసి ధ్యానించినటువంటి తీరు. చివరిగా ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఈ పునీతుడే చెప్తున్నాడు, పెరు అనే దేశంలో ఈ ప్రయాణికులందరూ వ్యాపారానికి వెళ్తారని, వారు అక్కడి నుంచి వెండి బంగారాన్ని కొని తెచ్చుకుంటూ విచిత్రమైనటువంటి కోతులు, పంచరంగల చిలుకలు కూడా కొని తెచ్చుకుంటారు. ఓకే, ఎందుకంటే పెద్ద బరువు ఉండదు, పడవలో పెద్ద వీటి వలన నష్టము ప్రమాదం కూడా వాటలదు. వాటి వలన వారి దేశంలో వారికి చాలా ఉపయోగం కూడా ఉంటుందని. అదేవిధంగా దేవుని యందు ప్రియులారా, ఒక గురువుగా నేను, ఉపదేశిగా, సంఘ పెద్దలుగా మీకు ఇవ్వబడిన బాధ్యతలు, ఒక టీచర్గా, ఒక డాక్టర్గా, ఒక నర్సుగా, ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ గా మీ జీవితాన్ని జీవించాలి. బరువులు నెత్తి మీద పెట్టుకోవద్దు. ఏంటా బరువు? అనవసరమైనటువంటి సన్మానాల కోసం ఆశించవద్దు, అనవసరమైనటువంటి కీర్తి ప్రతిష్టల కొరకు ఆశించవద్దు. ఆ పదవి, బాధ్యతలు, గౌరవ హోదాలు అదనపు భారము కాకుండా జాగ్రత్త పడాలి. ఓకే, అదనపు బరువు, అదనపు భారము కాకుండా జాగ్రత్త పడాలి. అలా చూడకపోతే అశాంతికి గురవుతావు, మనస్పర్ధకు గురవుతావు, తగువులకు, గొడవలకు నువ్వు దిగాల్సినటువంటి సమస్యలు తలెత్తుతాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు అని ప్రభువు చెబుతున్నట్లుగా మన జీవితంలో వినమ్రత కావాలి అన్నా, దీనాత్ములము కావాలి అన్నా అహంకారాన్ని విడిచిపెట్టాలి, పొగడ్తలను విడిచిపెట్టాలి, అనుకువ కలిగి జీవించాలి. ఈ అనుకువ చదువు విషయంలో, జ్ఞానం విషయంలో, అందం విషయంలో, డబ్బు విషయంలో, కులాల విషయంలో, మతాల విషయంలో, నీ యొక్క స్థితి లేదంటే నీ యొక్క బాధ్యతల విషయంలో ఎందులో కూడా పొగడ్తల కొరకు ఆశించకుండా దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవిత భాగ్యాన్ని చక్కగా నెరవేరుస్తూ ముందుకు వెళ్ళాలి అంటూ ప్రభు మనలను కోరుతున్నారు. ఈ దివ్య పూజ్యాబలి పుణ్య ఫలమున అటువంటి వినయం, అటువంటి అనుకోవ, అటువంటి వినమ్రత మనకు దయచేయమని, అనుదిన జీవితంలో మీ కుటుంబాలలో కూడా పొగడ్తలకు, పేరు ప్రతిష్టలకు, దాంపిక జీవితానికి దూరంగా జీవిస్తూ
క్రైస్తవ జీవితాన్ని జీవించమని ప్రభు కోరుతున్నారు. కావలసిన అనుగ్రహముల కొరకు తండ్రిని ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన దేవుడు మన దీవితుడు కాక. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున